ఈరోజు నారాయణ తీర్థుడిని, శ్రీకృష్ణుడిని, కొప్పరపు కవుల్ని, తిరుపతి కవుల్ని అందరినీ తలుచుకుంటున్నాం. తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవులకి వివాదాలే గుర్తొస్తాయి సాహిత్య లోకంలో. వాళ్ళు వేరు వేరు కాదు. వేడూరు సుందరరామూర్తి గారు ఒక మాట అన్నారు తిరుపతి వెంకట కవులు, కొప్పరపు కవుల కోసం. వాళ్ళేదో విభేదాలు, నియోగ వైదిక కక్షలు ఇవన్నీ కాదు. ఇవి లౌకికమైన మన భౌతికంగా కనిపించే అంశాలు. ఇద్దరు తిరుపతి వెంకట కవులు, ఇద్దరు కొప్పరపు సోదర కవులు అంటే నలుగురు బ్రహ్మ చతురానన అన్నారు. వాళ్ళు నలుగురు ఒకటే. కొప్పరపు కవులు, తిరుపతి కవులు అభేద్య కవితా స్వరూపాలు. వాళ్ళని భేదించలేము. అభేద్యమైన కవితా స్వరూపాలు తిరుపతి వెంకట కవులు, ఆ మహాకవుల్ని. కొప్పరపు కవుల ఆశువుకి, తిరుపతి వెంకట కవులపై కొప్పరపు కవులకు ఉండే గౌరవానికి, కొప్పరపు కవుల పద్య శిల్పానికి ఉదాహరణకు ఒక పద్యాన్ని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. తిరుపతి వెంకటేశ్వర సుధీశ్వరులార మహేశ్వరి కృపాభరి పరలబ్ధ భవ్యమతి వల్లభతానత సర్వసత్కవీశ్వర ధరణీశ్వరార్పిత లసత్ రసవత్పద పద్య మండనాదరణ గుణ ప్రభూత కవితా వనిత మైతానురాగ సుందరతర ముత్తులార రచితాద్భుత కృత్పథిత ప్రబంధ బంధురతర హుజ్జ పద్యతే తోషిత పండిత మండలీ సుగ్దుక్ సరజిత సరన్మధుర సభ్రమకారి ముదశ్రువారి శీకర పరిషిక్త హస్తపట కల్పిత శీతల వాతపోత విస్ఫురిత తనూ సుఖాకలిత పుణ్య జనస్థితి వాగ్విరావ సంభరిత సమస్త పట్టణ నివాస జనాంచిత మానసాంతరాంకురిత నవానమోదర సగుంబిత పద్య కవిత్త మల్లికా పరిమళదాష్ట దిక్కువర భాసుర కేచరులార భూసురుత్కర్మనులార మిత్రజన తామర సాకర మిత్రులార సుస్థిర పరమోపగార కొన సింధువులార శతాపదాన ధీపరుణితులార పూర్వకవి బాంధవులార విధేయులైన సోదర కవులిచ్చి వందన శతములివే కరుణను గ్రహించుడి. ఇది నేను అప్పచెప్పాను. కొప్పరపు కవులు నేను చెప్పిన దానికంటే ఇంకా వేగంగా అప్పటికప్పుడు చెప్పారు. అది కొప్పరపు కవులు గొప్ప. నమస్కారం.